రైతులకు ఇచ్చిన హామీలన్నీ 100% పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారాయణ. రైతులతో ఎవరూ అవహేళనగా మాట్లాడలేదని, రైతులకు ఏ సమస్య ఉన్నా రాజధానిలోని CRDA కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రోజు ఉదయం రాజధాని గ్రామాలైన వెంకటపాలెం, ఉద్దరనారాయణపాలెం గ్రామాలలో పర్యటించి అమరావతి సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన ఈ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లని పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న 15 అంగన్వాడీ భవనాలు, 14 PHC భవనాలు, 14 స్కూళ్లు, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మాణం, మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా రాజధాని గ్రామాలలో నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు కలగనున్నాయని, వీలైనంత త్వరగా మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గ్రామ కంటాలు, జరీబు భూములు, లంక భూములు సమస్యలపై ప్రతిరోజు అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. లంక భూములకు NGT అనుమతులు ఇవ్వడం లేదని, ఒకరిద్దరు రైతులు తమ కోరుకున్న చోట ఫ్లాట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం లేదని మంత్రి నారాయణ తెలియజేశారు. మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు రిజిస్టర్ వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ పుల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు, ఒక 312 మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి, రోజుకు 30, 40, మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. అంటే వచ్చినాయి కాబట్టి గత నెల 29వ తేదీ నుంచి నిన్న 20వ తేదీ వరకు తీసుకుంటే మొత్తం 231 మంది రైతులు 443 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత 21 రోజుల్లో, ఈ 21 రోజుల్లో 231 మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు 443 ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా 2,270 మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం 2,270 మంది రైతులకి, మొత్తం 29,233 మంది రైతులు, 29,233 రైతులు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది ప్లాట్ 2,270 మంది రైతులకు మాత్రమే. అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 30,635 మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే 30,635 మంది, అందులో 29,644 మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం. లాటరీ వేసి 29,640 అలాట్ చేయాల్సింది 991 మంది రైతులకు మాత్రమే. అది కూడా 719 ఎకరాలు. అందులో కూడా 300 ఎకరాలు ఉండవల్లోనే ఉంది ఎక్కువ. దానికి కూడా లేఅవుట్ వేస్తున్నారు. లేఅవుట్ వేసిన తర్వాత పబ్లిక్ హీరింగ్కి ఒక 1 month టైం పెట్టాం. వాళ్ళ యొక్క సమస్య ఏదైనా చెప్పడానికి సజెషన్స్. అది ఈ నెల 27th అయిపోతుంది. 27 అయిపోగానే వెంటనే వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏంటంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, అవి మాత్రం ఆగుండాయి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది, ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా, ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను తీసుకోనంటే అది వీలు కాదు. ఎందుకంటే ఆ రోజు 29 గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊర్లోనే ఇవ్వండి. ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి, అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం, సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి కుదరదు, పక్కనే మన వాళ్ళే. అదేవిధంగా AGC మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది,
ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వటం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వన్నారు, అంతేగాని ఎక్కడో తీసిపోయి మళ్ళా. కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లోని ఇవ్వాలా, పలాని ప్లాట్లు ఇవ్వాలా అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ రోజు 2014-19లో ఆ రోజు రైతు సోదరులతో నేను తిరిగాను, అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి అనేక సభలు తీసుకు కూర్చొని పెట్టాను. అందరూ కలిసి చేసిన పాలసీ ఇది. ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఇస్తే ఆ ఊర్లోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి, అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో. కాబట్టి దయ ఉంచి నేను చెప్తున్నాను, ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు, అది చేయటం, సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు. నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, అలాట్మెంట్ ఇంకెంత చేయాలా, ఎన్ని చేసాం అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో 100కి 100 రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎవ్రీ వీక్ నాకు చెప్తుంటారు, మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయకూడదు, వాళ్ళకి ఏది చెప్పామో 100కి 100 రూపాయలు చేయాలా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు. అన్ని చూస్తున్నాం. కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి,